ఇప్పుడు సమయం కాస్త తక్కువ ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో వచ్చేస్తారు కాబట్టి దయచేసి నాకు బెల్లు కొట్టవలసిన అవసరం రాకుండా 5 నిమిషాలు ఎక్సీడ్ అవ్వకుండా కంప్లీట్ చేయాలనే అభ్యర్థన. కొనతాల రామకృష్ణ గారు ఈయన మాట్లాడతాడు. ఓన్లీ సబ్జెక్ట్, గతాలు వద్దు. ప్రభుత్వం వచ్చాక గతంలో జరిగినటువంటి అవకతవకలు జరగకుండా ఎన్ని ఆర్థిక సంక్షోభాలు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఏదైతే వాగ్దానం చేశామో వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి కూడా అమలు చేసేటువంటి ప్రక్రియలో ముఖ్యమంత్రి గారి అనుభవం, వారి తాలూకా దూరదృష్టితో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ సంక్షేమ కార్యక్రమాల బాట వైపు తీసుకెళ్తూ ఒకవైపు అభివృద్ధి బాట వైపు పారిశ్రామికీకరణ, మీకు లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవానికి ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రకటించినప్పటికీ సుమారు 10 లక్షల నుంచి 11 లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుపోయినటువంటి రాష్ట్రం బడ్జెట్ ఈ కార్యక్రమాన్ని కూడా చేయగలుగుతుందా అనే అనుమానం మాకు కూడా ఉండేది అధ్యక్ష. చెప్పడానికి కూడా కొద్దిగా భయపడే వాళ్ళని. అయినప్పటికీ అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒకటి అమలు చేస్తూ పెన్షన్తోనే మొదలుపెట్టి సుమారు 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీదే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అన్నది బహుశా దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ కూడా ఇటువంటి కార్యక్రమం జరగట్లేదు అధ్యక్ష. 4,000 మొదలుపెట్టి 15,000 రూపాయల వరకు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం ఇంకా విస్తృతంగా ప్రతి ఒక్క ఇంటికి 1వ తారీఖు కల్లా తీసుకొని వెళ్ళి ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా విజయవంతంగా అధికారుల సహకారంతో కూటమి నాయకులు అందరూ కూడా వెళ్ళి సంతృప్తిగా ప్రతి ఒక్క గుమ్మానికి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం. దీంతోపాటు అందులో మీకు కొన్ని ఏవైతే ఉన్నాయో గతంలో వితంతువులు ఎవరైతే ఉన్నారో ఆ వితంతువులు కొంతమంది గత ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష, వారికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా దశల వారీగా చేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియపరుస్తున్నారు. అది కూడా సాధ్యమైన త్వరలోనే అమలు పరిచేటువంటి ప్రక్రియ చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, అదేవిధంగా ఎల్పిజి కనెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రతిపక్షం వాళ్ళు ఇవన్నీ ఇవ్వరు, కేవలం నోటి మాటలకే చెప్తున్నారు అన్నది విరుద్ధంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇస్తూ సుమారు ఇప్పటికే వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారు 97 లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అదేవిధంగా తల్లికి వందనం సుమారు 67 లక్షల మంది పిల్లలకి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు అవన్నీ కూడా వెళ్ళటం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు అధ్యక్ష. ఇవి కూడా గతంలో చెప్పారు ఒకరికే ఇచ్చేది, ఇప్పుడు ఎంతమంది పిల్లలకైనా ఇచ్చే కార్యక్రమం చేస్తూ విజయవంతంగా వారి చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా చేసేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు చాలా శ్రద్ధ తీసుకొని, ముఖ్యంగా నారా లోకేష్ గారు చాలా చక్కగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తూ ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా తీసుకువెళ్ళడం అన్నది చాలా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, రైతుల్ని ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో సుమారు 20,000 రూపాయలు ప్రతి ఏడాది రైతులకు ఇచ్చే విధంగా కార్యక్రమాలు ఏదైతే చేపట్టారో వాటిలో సంబంధించి కౌలు రైతులకు సంబంధించి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గతంలో కూడా ఈ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారిలో ఎక్కువ మంది కౌలు రైతులు ఉన్నారు అధ్యక్ష. మన అధికారంలోకి రాకముందు సుమారు 400 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మన రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు 40 కోట్ల రూపాయలతో వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కౌలు రైతులకి భవిష్యత్తులో బ్యాంకు రుణాలు కానీ ఇతరత్ర వెసులుబాట్లు కల్పించే కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఏవైతే మాటిచ్చారో వాటి ప్రకారంగా కౌలు రైతులకి మీకు ల్యాండ్ యజమాని కాకుండా రెవెన్యూ డిపార్ట్మెంటు అదేవిధంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ కలిసి సర్టిఫికేషన్తో వారికి ఈ అన్నదాత సుఖీభావ కూడా వర్తించే విధంగా కార్యక్రమం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అధ్యక్ష.
అదేవిధంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు అన్నది జిల్లాలకే పరిమితం అనుకున్న ఎన్నికల ముందు, అలాంటిది ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో మహిళలు ఓకే ఏదైతే అన్నదాత సుఖీభవ 46,80,000 మందికి ఇచ్చాము అధ్యక్ష, ఇది కౌలు రైతులకు కూడా ఇవ్వాలి. అయితే ఖరీఫ్ సీజన్లో మొదటి విడతలో కౌలు రైతులు ఎవరనేది నిర్ధారణ చేయలేం. ఎవరైతే ఖరీఫ్లో వ్యవసాయం చేస్తారో ఏ రైతు కౌలు రైతుకి భూమి లీజుకి ఇస్తారో సిసిఎస్ కార్డులు ఫస్ట్ విడతలో అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా సరే రేపు సెకండ్ ఫేజ్లో సపరేట్గా 320 కోట్ల రూపాయలు ఎక్స్క్లూజివ్గా ఏదైతే సిసిఆర్సి కార్డ్స్ కౌలు రైతులకి ఇస్తున్నామో వాళ్ళందరికీ సెకండ్ ఫేజ్లోన థర్డ్ ఫేజ్లోన ఈ అన్నదాత సుఖీభావ అందుతుందని చెప్పి సభ్యులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ ఒరిజినల్ కాకుండా కౌలు రైతులకే వెళ్తుంది. ఓన్లీ కౌలు రైతులకి సెకండ్ ఫేజ్. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో ఇవ్వాలంటే కౌలు రైతు ఎవరో తెలియదు. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా కౌలు రైతు మారిపోతుంటాడు. ఎవ్రీ ఇయర్ ఓనర్ ఒకే కౌలు రైతుకి ఇవ్వరు కాబట్టి ఎవరు కౌలు చేస్తున్నారో తెలియదు. కాబట్టి ఫస్ట్ ఫేజ్లో వేయలేము. మనకు సెకండ్ ఫేజ్ వచ్చేసరికి సిసిఆర్ కార్డులు ఆల్రెడీ డిపార్ట్మెంట్ రెవెన్యూ వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళందరికీ సెకండ్ ఫేజ్లో ఎక్స్క్లూజివ్గా 320 కోట్లు అవుతుంది. కౌలు రైతులకు కూడా ఇస్తాం అని చెప్పి సందర్భంగా క్లారిటీ ఇస్తున్నాను. మంచి క్లారిఫికేషన్ రామకృష్ణ గారు. మంత్రి గారికి మీ ద్వారా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తాను అధ్యక్ష. కౌలు రైతుల తరఫున వారు తీసుకున్నటువంటి శ్రద్ధకు నా అభినందనలు. అదేవిధంగా ఎవరైతే వక్ఫ్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడ కౌలు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారు అధ్యక్ష. వారికి గతంలో ఇచ్చేవారు, ఇప్పుడైతే వారికి రావటం లేదు. వారు గత 40-50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కౌలు చేస్తున్న రైతులు ఉన్నారు అధ్యక్ష. వాటి విషయంలో కూడా దయచేసి మంత్రి గారిని శ్రద్ధ పెట్టి రికార్డులు కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి అధ్యక్ష. వాటికి వచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్లో కాంపన్సేషన్ ఇచ్చేటప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 40% కాంపన్సేషన్ కూడా ఆ రైతులకు ఇచ్చినటువంటి సందర్భం ఉన్నాయి అధ్యక్ష. అటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి కౌలు రైతుల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇక స్త్రీ శక్తి అన్నది నిజంగా స్త్రీకి శక్తి ఇచ్చినట్టు అయింది అధ్యక్ష. ఇప్పుడే మా విష్ణుకుమార్ రాజు గారు అన్నారు, వారికి ఊరికి శక్తి కాదు ఆ కుటుంబాలను కలిపినట్టు అయింది. అసలు దీనివల్లనే కుటుంబాలు ఎక్కడెక్కడో ఉండి విడిపోయినటువంటి కుటుంబాలు ఏ ఖర్చు లేకుండా మీకు ఉచితంగానే వెళ్ళి కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, వీటి వల్ల ఉపాధికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆటో డ్రైవర్లకు కూడా, ఆటో ఎవరైతే నడుపుతారో వాళ్ళకు కూడా 15,000 రూపాయలు ఈ దసరా నుంచే ఇవ్వాలనే కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టారో వాటికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతూ ఈ ఫస్ట్ క్వార్టర్లో అయితే 10.5% అభివృద్ధి సాధించాం అధ్యక్ష. జాతీయ స్థాయిలో అయితే 8.8% అభివృద్ధి ఉన్నా జాతీయ స్థాయి కంటే మనం 1.7% అదనంగా అభివృద్ధి సాధించగలిగా ఉంటే ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇటువంటి అభివృద్ధి సాధించడం గొప్ప విషయం అధ్యక్ష. గత ఏడాది అయితే ఈ క్వార్టర్లో 9.5% వస్తే ఇప్పుడు దానికంటే 1% పైన మనం అభివృద్ధి సాధించుకోగలిగేటువంటి పరిస్థితి. గత ఏడాదితో చూస్తే సుమారు గత ఏడాదిలోనే 2% అదనంగా వచ్చిన మొదటి సంవత్సరంలోనే అభివృద్ధి సాధిస్తూ పారిశ్రామికీకరణ అదేవిధంగా అన్ని వ్యవస్థలు కూడా అభివృద్ధి బాటలోకి ముందుకు వెళ్ళి లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి అభివృద్ధి చేస్తూ అభివృద్ధికి సంక్షేమానికి రెండు కళ్ళా చూసేటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యల వల్ల ప్రజలకి మేలు జరగడమే కాకుండా గతంలో ఏవైతే అన్యాయాలు జరిగావో ఈరోజు ప్రశాంతంగా ప్రజలు అన్ని సంక్షేమ కార్యక్రమాలు వారి ఇంటి చేతగా వస్తున్నాయనేటువంటి సంతృప్తి అయితే ఉంది అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని ఒకే ఒక విన్నపం చేయదలుచుకున్నాం. ఏవైతే ఫీ రియంబర్స్మెంట్ ఉందో 67 లక్షల పిల్లలకి ఇచ్చాం. అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఇచ్చాం. పెన్షన్ ఏ రకంగా అయితే ఇచ్చామో అదే బాణీలో ఇవి కూడా ఇచ్చే ఏర్పాటు వచ్చే ఏడాది నుంచి చేస్తే అక్కడ మన నాయకులు వెళ్ళి ఇచ్చేటట్టు, ప్రతి స్కూల్కి వెళ్ళి ప్రతి పేరెంట్కి ఇచ్చేటట్టు చేసే కార్యక్రమం చేస్తే ఆ ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి మన పార్టీకి నాయకులకి ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళి స్వయంగా ఇచ్చేటువంటి కార్యక్రమం చేసి ఏదో ఒక కంప్యూటర్ బటన్ నొక్కితే వెళ్ళిపోయే పరిస్థితి కాకుండా ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని, ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం దేశంలో ఎక్కడ లేదు అధ్యక్ష. ఈ కార్యక్రమం తాలూకా ఫలాలు స్వయంగా మనం వెళ్ళటం వల్ల అక్కడ ఉన్న లోటుపాట్లు కూడా తెలుస్తాయి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవి సరి చేసేటువంటి అవకాశం ఉంటుంది.
మనకి సంతృప్తి ఉంటుంది, లబ్ధిదారుడికి కూడా సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఆ రీకాల్ వాల్యూ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అటువంటి చిన్న సవరణలు ప్రభుత్వం తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీకు, ప్రభుత్వం ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు నేను ధైర్యంగా గర్వంగా ప్రజల్లోకి వెళ్ళగలిగేటువంటి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. పత్తిపాటి పుల్లారావు గారు.